అమరావతిలో ఫైటింగ్, అభివృద్ధిపై బీటింగ్ అన్నట్లుగా ఏపీలో రాజకీయం హీటెక్కింది. రాజధానిలో జరుగుతున్న రగడ అంతా ఇంత కాదు. వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణతో ఒకవైపు కేసులు, మరోవైపు పొలిటికల్ డైలాగ్లతో క్యాపిటల్ ఫీల్డ్ హీటెక్కింది. అటు వైసీపీ, ఇటు కూటమి నేతలు తగ్గేదే లేదంటూ ఫార్ అవుతున్నారు. ఇక అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు వర్సెస్ ఇవ్వని రైతులు అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఉండవల్లిలో జరిగిన ఘర్షణలపై పోటాపోటీగా కేసులు నమోదవుతున్నాయి. తమపై దాడికి యత్నించారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ వైసీపీ నేతలపై తాడేపల్లి సిఐ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమను వ్యక్తిగతంగా దూషించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, దేవినేని అవినాష్, వేమారెడ్డి, వజ్రబాబుపై కేసు నమోదైంది. మరోవైపు తమపై దాడికి యత్నించి దౌర్జన్యంగా తమపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ రాజధాని ప్రాంతానికి చెందిన ఎస్సీ మహిళ ఫిర్యాదు చేశారు. తమకు మద్దతిచ్చేందుకు వచ్చిన వైసీపీ నేతలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదంటున్నారు పెనుమాకలోని కొందరు రైతులు. తాము పిలిస్తేనే వైసీపీ నేతలు వచ్చారంటున్నారు. ఉండవల్లి, పెనుమాకలో భూములు ఇవ్వని కొందరు రైతులను ప్రభుత్వం ఇబ్బంది పడుతోందంటూ రైతులు ఆరోపించారు. తమ భూములను కాపాడుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. ఆ ఊరు వస్తామంటే ఉండవల్లిలో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లు గిడిచిపెట్టేసి మా పొలం మాకు గిడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లు గిడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకి ఇవ్వద్దని మాకు ఎవరికి చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచి పెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. అమరావతి కోసం భూములు ఇవ్వని కొందరు రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. అమరావతి అంటే ఇష్టం లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రైతులైనా మేము అడిగింది ఏంటి, అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు అమరావతికి సపోర్ట్ చేస్తారా? మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తే మేము స్వాగతిస్తాం మిమ్మల్ని అని అన్నారు. వాళ్ళు దానికి ఇష్టపడలేదు. అమరావతిని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు కాబట్టి వీళ్ళు ఆ మాట చెప్పలేకపోయారు. దానికి మాకు వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా కొంచెం గొడవ కూడా జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చంపేయాలనుకున్నారని చెప్పి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక చెప్తున్నాం, ఇక అమరావతిని విధ్వంసం చేయాలని మళ్ళీ ఇలాంటి కుట్రలు కనుక పన్నితే ఉండవల్లి పెనుమాకతోనే ఆగింది. ఈసారి ఇలాంటి సాహసం చేయాలనుకుంటే 29 గ్రామాల రైతులందరూ ఏకమై మిమ్మల్ని బొందబెట్టడం గ్యారంటీ. అమరావతిలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నేతలు చూసి వస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం చెబుతున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పడానికి ఉండవల్లిలో జరిగిన దాడులే నిదర్శనమని అన్నారు ఆయన. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణం ఖర్చు అంత ఎందుకని ప్రశ్నించారు బొత్స. ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతి పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు, అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి దొరుకుతున్న పరిస్థితికి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. వైసీపీ చెబుతోన్న మావిగన్ కాన్సెప్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఏమేం అభివృద్ధి చేస్తారో వైసీపీ నేతలు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు అమరావతికి భూములిచ్చిన రైతులు. ముందుగా పేర్ని నాని గారికి ఒక మాట అయితే చెబుతున్నా, మీరు ఏదైతే మావిగన్ మా అన్న ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మావిగానికి కట్టుబడి ముందు అక్షరం మీదేనయ్యా మచిలీపట్నం. అక్కడి నుంచి తీసుకొచ్చి పాపం దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చారు కదా, విజయవాడలో ఎట్ట చేయాలి, లేకపోతే అంబటి రాంబాబు గారు వచ్చారు, మరి గుంటూరులో ఎట్ట చేయాలి, మరి ప్రపోజల్ అనేది పాపం మా అన్న వస్తాడు, ఖచ్చితంగా మావిగాని పెడతాడని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది మీకు. ఆ ఆలోచన తగిన విధంగా రూపకల్పన చేసుకొని అప్పటికి సిద్ధంగా ఉండండి. కానీ ఇక్కడ ఉండే 2% రైతులు మీరు వచ్చి ఇక్కడ వాళ్ళ భూములు చూడటానికి ఆడేం లేదయ్యా, మట్టే ఉంది. ఉండవల్లిలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, రాజధాని విషయంలో వాళ్ల విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. ఏపీలో అల్లర్లకు వైసీపీ కుట్ర పన్నిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో మార్పు రాలేదంటున్నారు కూటమి నేతలు. పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి డ్రామా యాక్టర్లు మొత్తం కూడా ఆ రోజు మంగళగిరిలో మా పార్టీ ఆఫీసులో దాడి చేసినటువంటి వాళ్ళే. ఆ రోజు రైతుల్ని పాదయాత్రలు చేస్తుంటే ఆ మహిళలను చూడకుండా చితకబాదినటువంటి వ్యక్తులు. నివేద మావిగన్నని రకరకాల డ్రామాలు ఆడుతా ప్రజలు మభ్య పెడతా ఉన్నావు. నీకు ఇంత చెప్పినా కానీ ఇంకా విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉండవల్లిలో తమపై దాడి చేసి తమపైనే కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
కళ్ళుంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు, కళ్ళుంటే చూడవయ్యా. నారా లోకేష్ గారు, రాయి వేసిన వాడే మా మీద కంప్లైంట్, ఎస్సీ ఎస్టీ కేసు మా మీద కేసు పెడతారు. ఎవడు? ఆ రాయి వేసిన వాడే కంప్లైంట్ ఇస్తాడు, ఎస్సీ ఎస్టీ కేసు మా మీద పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో లోపల పెట్టొచ్చు అని పెట్టుకుని ఏం చేస్తారా మమ్మల్ని? ఏం చేస్తారు? ఉండడానికి సిద్ధపడుతున్నాం. సో ఇలాంటి వాటికి బెదిరిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇంత మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. ఇంత మూల్యాన్ని రాబోయే కాలంలో చెల్లించక తప్పదు. ఒకప్పుడు అమరావతి రైతులను బెదిరించిన వైసీపీ ఇప్పుడు రైతుల పేరుతో డ్రామాలు ఆడుతోందంటూ కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఆ రోజు రాజధానిలో ఉన్నటువంటి రైతులను నిస్సిగ్గుగా ఆడవారని చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా అనేకమైన అవమానాలు చేస్తే కూడా వాళ్ళు భయపడకుండా ఆ రాజధాని కోసం పోరాటం చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఈ రోజు గొడ్డలిపాటి వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదో 3 ఏళ్ళు అయితే వస్తామప్ప రప్ప అంట. రప్ప ఆడిచ్చినారు కదా ప్రజలు, మీకు ఆడిచ్చినారా లేదా? 111 స్థానాలకు తీసుకొచ్చారు. 174 స్థానాలు మొత్తం రాష్ట్రంలో ఉంటే 11 స్థానాలకు 151 నుంచి 5 తీసేస్తే 11 స్థానాలకు. ఇంకా సిగ్గు లేకుండా రప్పాడిస్తాము. అమరావతిలో అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అంటున్నారు కూటమి నేతలు. సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో మరో పొలిటికల్ డ్రామాకు తెరలేపారంటూ వైసీపీపై మండిపడుతున్నారు. ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి సంరక్షణ కమిటీ అని చెప్పి ఎంతవరకు తగదలికి? నిజంగా చెప్పాలంటే మొన్న మావిగాని అన్నారు, రాజధాని మావిగాని అన్నారు. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం కేంద్రం అన్నారు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారా అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఒక దీర్ఘకాలమైనటువంటి ప్లాన్ ఉండదు. రాజధానిలో పర్యటించే నైతిక హక్కు వైసీపీకి లేదంటోంది అధికార కూటమి. అమరావతి రైతులకు వైసీపీ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా చేస్తోంది అధికార పక్షం.